ఏర్పాటు పిన్నో నేస్తే కూర్చుండరాదు కూర్చుండ లేవరాదు బాడిగొర్రె సన్నం బాధపడుతుంది లంకంత మేడల్లా అమ్మమ్మ తాళలే ఎవరైనా అన్నరో కాలేదు నువ్వు అంటారు ఇచ్చాంతరాలు నేను అన్నరో కాలేదు నేను పచ్చేరమైన కడ 10 మంది పొరగాళ్ళంగా అందరికేనా 10 మందిని ఈ సమితి వచ్చింది నా పక్కడి మురుగు పట్టింది నా సమితికే తెలియదు 10 మంది పొరగాళ్ళంగా అన్న సంగతి ఆమెకే తెలియదు పొరగాళ్ళు ఉంటే ఆరటం అనేది లంచ కొడుక ఇటు అంటారు అని ఏ సాలు కుట్టారు గాసాలకే పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళ మొన్న లంచ కొడుక నాసోయి నాకు తెలియదు అలా మొన్న ఈ ఊరు అందరు ఈ పక్కరిగడ్డలు అందరు గుత్తనాట పోతారు గుత్తనాడు నేను కట్టిన అంటారు రా మంచిగా ఉన్నది పొల్ల ఇంటికనే ఉంటుంది ఊకే రికా ఉంటుంది అని ఊళ్ళో ఉన్న మంది అందరు నన్ను వాడుకోసుకుంటారా అని నేను గుత్తనాడు పోతే మామూలు చెప్తాను నాటు ఒడ్డు అట్టంగా బాగా పడతా ఇతరుడు వారికి 3 అవుతుంది నేను మామూలు వేసుడు అయ్యా నాటేసుకున్న 40 మంది పొరాలను అందరికేనా మొన్న శివరాత్రి పండుగ నాడు ఊళ్ళున్న మంది అందరు లేచి అందరూ ఊడిసి చల్లుకున్నారు అని తెల్లారంగా 4 గంటలకే దమ్మదమ్మ లేసి దమ్మదమ్మ నూక్కొని ఊడ్చుకున్నారు ఊడి చల్లుకొని ఇక 3 సుక్కల ముగ్గు వేసామని అన్నట్టు అనేది ఊళ్ళే 3 సుక్క ముగ్గు వేసుకుంటా 3 సుక్కల ముగ్గు వేసుకుంటా ముగ్గురు పొరగాలం కదా నేను ఎరికేనా ఈ ఊరు సంవత్సరం నా ముగ్గు నేర్చుకుంటారు ఎరికేనా నన్ను చూసి పొరగాలు లేరంటారు అది కదా ఒక్క లైన్ లో కూర్చున్నారు పొరగాలు ముగ్గురు వీళ్ళే పేరు హరీష్ నరేష్ సురేష్ అంతే మరి ముగ్గురు పొరగాళ్ళు ఎరికేనా నా పాలికర కచ్చా పెద్ద పొరగాడు కూడా ఎట్లయితుండవు తన కింద ఉన్న దాజన్ను మంత్రసాని వాడల రమ్మని మంత్రసాని తీసుకోవాలి మేడలకు వచ్చనమ్మ మంత్రసాని అది మంత్రులుగా వల్ల చేసిన
కాదు కానీ పొల్ల పుట్ట ముందుకి ఏడేసింది ఒకటే ఏడుసు ఎడుతుంది ఒకటే ఏడుసు ఎడుతాను చెల్లాయి నా ఎండికొండలు నా పైడి కొండలు ఏంద్రనారులు ఆకలి అవుతుందా ఉగ్గు తింటావా నువ్వు బాయి ఇస్తావా నేను దసి వాళ్ళు అంజ కొడుక నాకెక్కడ పాలు అంతే కాదు కానీ నా పాలంటే పాలు ఎరికేనా మొన్న ఈదరగా వచ్చి నల్లగా వచ్చి చల్లగా ఈదరగా వచ్చి అటే మరిపోయినాయి బిడ్డ అవర కేంద్రానికి పోసేది నేను ఎరికేనా కేంద్రానికి డిగ్రీ మన పట్టువారు పోతే 1% వచ్చేది నీళ్లు కలిపితే 99 వచ్చేది బిడ్డ నీళ్లు కలిపేలా మందం అయ్యేది కొడుకో బిడ్డ చూడే ఏంద్రనారుడు మీ ఎవరు అనుకుంటారా మీ అయ్య పిల్ల వాళ్ళ అజ్జ కొడుకు వీళ్ళ అయ్య నీ పిల్లని అయితే నారా పిల్లే పిల్లే కాదు కాదు కానీ ఇవాళ రేపు 12 10 లక్షలు అడుగుతాడు ఇల్లు లేనుడు 20 లక్షలు అడుగుతాడు ఇక ఆయన లెక్క కుట్టం పాయింట్ వేసుకుంటే ఒక 50 లక్షలని అడుగుతారు అందుకే ఆడవిల్లు అన్నమాట చిన్నగా వస్తాను చెల్లే దురసాని గర్భాన సక్కర బిడ్డ పుట్టిందని కాలు రెక్కలు తాన మోసనమ్మా రామ 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 కొడుకు అడుగుతాడంటే మళ్ళా బిడ్డే కలిగిందమ్మా అమ్మని గాడి వెళ్ళ కలిగిందన్నరే వసుందరి దేవీనమ్మా
లేని భగవంతుడు అందరికి కొడుకులోడి కట్టడు బిడ్డలోడి కట్టు బిడ్డలోడి కట్టు కొడుకులోడి కట్టడమ్మా ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేసి ఓ రాజ్యం ఈ చిన్న బిడ్డను ఇల్లు కమ్మెత్తుకోమన్నారు తల్లి బిడ్డల బావ నచ్చింది తల్లి గానాడు కన్న తల్లి మాత్రమని ఆ బిడ్డలు బావ కట్టినా కొడుకులైన వీళ్ళే బిడ్డలైన వీళ్ళే అనుకున్నారమ్మా బిడ్డలకించేసింది నవ్వులే పల్లెకన్నా పట్నం వచ్చిన మనాభం నానా పెట్టవల్లరు నావా ఆనాడు
వాడు వేదం తెలిసిన వేద బ్రాహ్మణయ్యా తీసుకొచ్చిన పంచంగాలు పాలనేతలు అడిగిన అమ్మ నీ బిడ్డ కనుక రాజదేశం గట్టనగలగలేదు అమ్మ ఉన్న ముందు మగపిల్లగాడు పుడితే పుణ్యం కొద్ది రాజు వెళ్తాడు అమాస ముందు ఆడపిల్ల పుడితే అంశవంతరాలు అవుతుంది అమ్మా అక్కలకు చెల్లే నీ బిడ్డ అంశవంతరాలు జన్మనామంలో వచ్చిన పేరు పెడతాను వేదం తెలిసిన వేద బ్రాహ్మణయ్యనైనా కీట కిన్నార్లు చెంపుకే కూనాలు పైన బల జడలేదు ముడియాల పైన బల జడలేదు ముడియాల అమ్మా నీ బిడ్డ కనుక నేను అక్కడకు చెల్లి అంశవంతరాలు మేలుకే కలిగింది కానీ కీడు కలగలేదన్నారమ్మా నాయన నీది గోవర్ధనగిరి పట్నము నీ పేరు దేశపతి మహారాజు నీ భార్య పేరు వసుంధరదేవి పెద్ద బిడ్డ పేరు వనమాల రెండో బిడ్డ పేరు జయమాల అక్కలకు చెల్లి అంశవంతరాలు నీ చిన్న బిడ్డ పేరు పెడతారన్నారమ్మా అమ్మా నీ బిడ్డ పేరు రూపమాల కొన్నాడేవో అమ్మా నీ బిడ్డ పేరు నీ బిడ్డ పేరు రూపమాల దేవి అన్నదే నీ బిడ్డ పేరు పెద్దల పేరు బ్రాహ్మణయ్య ఆయన నీ చిన్న బిడ్డ పేరు రూపమాల దేవి అన్నాడు సంబరపడ్డారు సంతోషపడ్డారు నా బిడ్డ కనుకనే రూపుకు చక్కదనం పేరు పెట్టిన బ్రాహ్మణయ్య అన్నారమ్మా దేశపతి మహారాజు అనుకున్నాడు ఆ తల్లి వసుంధరాదేవి బ్రాహ్మణ